కోడలు కిచెన్ గురించి మాట్లాడుతున్నాం కానీ ఇంతకీ ఫ్లోరింగ్ విషయం ఏంటి? వెల్కమ్ టు అవర్ హౌస్ రెనోవేషన్ సిరీస్ ఎపిసోడ్ 7. మేము ఇల్లు తీసుకున్నప్పుడు కింద ఫ్లోర్ అంతా టైల్స్ ఉండే, ఓన్లీ లివింగ్ రూమ్ వరకే ఫ్లోరింగ్ వేయించినాం, ఎందుకంటే ఎక్స్పెన్సివ్ ప్లస్ కిచెన్ లో టైల్స్ ఉన్న బానే ఉంటది అని చెప్పేసి. కానీ అది ఆరెంజ్ కలర్ లో పాతగా ఉండే. లాస్ట్ ఇయర్ ఒక డిఐవై చేసినాం, అది ఫెయిల్ అయింది. అందుకే ఇంకా ఫ్లోరింగ్ చేపిద్దాం అనుకున్నాం. ప్లస్ అంతా ఒకే ఫ్లోరింగ్ ఉంటే కూడా చాలా ఓపెన్ గా కనిపిస్తుంది. లివింగ్ రూమ్ లో ఉన్న సేమ్ వినైల్ ప్లాంక్స్ తీసుకొచ్చినాం. వన్స్ వాల్స్ ఓపెన్ చేసి కిచెన్ క్యాబినెట్స్ తీసేసాక పాత క్యాబినెట్స్ కింద కాంక్రీటే ఉండే, అక్కడ టైల్స్ ఏ వేయలేదు వాళ్ళు. దాన్ని లెవెల్ చేసి దాని మీద ఫ్లోర్ వేసారు. బట్ లివింగ్ రూమ్ లో మేము టైల్స్ తీసేపించి ఫ్లోరింగ్ వేయించాం, ఇక్కడ టైల్స్ తీసేపించలేదు. ఇంట్లోనే ఉంటూ టైల్స్ తీసేపిస్తే చాలా దుమ్ములేస్తుంది. అండ్ తీసేపించకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏముండదు. సో ఇప్పుడైతే మా రెండు ఫ్లోరింగ్స్ కి ఒక 1 ఇంచ్ హైట్ డిఫరెన్స్ ఉంటది. దానికోసం ఈ ట్రాన్సిషన్ ది పెట్టారు. నౌ విత్ అ న్యూ ఫ్లోర్స్ ఇట్స్ లుకింగ్ బిగ్. నెక్స్ట్ స్టెప్ ఈస్ కిచెన్ క్యాబినెట్ అండ్ వీఆర్ 1 step close to my dream kitchen. అదంతా చూడాలి అంటే ఫాలో మీ.